దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. హలో సార్. హలో సార్, సో ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే ఏంటి? అసలు ఈ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్తో మనం ఏ విధంగా రీచ్ అవ్వచ్చు అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే ఒక పర్సన్ యాక్టివ్గా వర్క్ చేయకపోయినా, అంటే అది బిజినెస్ కానివ్వండి లేకపోతే ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, యాక్టివ్గా ఏమీ చేయకపోయినా సఫిషియంట్ మనీ ఉంది ఫర్ లివింగ్ ఎక్స్పెన్సెస్ కానివ్వండి, ఫర్ మన మెడికల్ ఎమర్జెన్సీస్ కానివ్వండి, దేనికన్నా సరే సఫిషియంట్ అమౌంట్ ఉంది అని అంటే దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అనమాట. సో దట్ ఈస్ వాట్ మోస్ట్ పీపుల్ హ్యావ్ టు ఎయిమ్ ఫర్. సో దట్ ఈస్ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అండి. అంటే ఈ డేస్ లో ఎవరైనా సరే ఫినాన్షియల్ గా ఇండిపెండెంట్ గానే ఉండాలి అనుకుంటున్నారు. సో అలా ఉండాలి అంటే ఏం చేయాలంటారు? ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ అండి. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే డబ్బులు ఎర్న్ చేస్తారు, బట్ ఎర్న్ చేసినంత మాత్రాన సేవింగ్స్ ఒకటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవింగ్స్, రెండోది ఇన్వెస్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మనకి చిన్నప్పటి నుంచి ట్రెడిషనల్ థాట్ ఏంటంటే మనం డబ్బులు సేవ్ చేసుకోవాలి, దాన్ని ఖర్చు పెట్టద్దు అని అనుకుంటాం మనం. అయితే డబ్బులు సేవ్ చేస్తే నువ్వు ఎంత సేవ్ చేసావో అంతే ఉంటాయి. దాన్ని ప్రాపర్గా రీఇన్వెస్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. అది రీఇన్వెస్ట్ చేసినప్పుడు అప్పుడు మన మనీ అనేది మల్టిప్లై అవుతుంది అండ్ ఈ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ రావడానికి స్కోప్ చాలా తొందరగా ఉంటుంది. అంటే ఈ సేవింగ్స్ అంటే ఏ విధంగా చేసుకోవాలంటారు? ఇప్పుడు ఫర్ సపోజ్ నేనే ఉన్నాను, ఒక వాచ్ ఎక్స్పెన్సివ్ ఎక్స్పెక్ట్ చేస్తుంటాం, సో ఉన్నదంతా అక్కడ పెట్టేస్తుంటాం. ఈ సేవింగ్స్ అనేది ఏ విధంగా చేసుకుంటే మంచిది అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న చేంజ్ ఇన్ థాట్ ప్రాసెస్ ఇస్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా కొంటున్నాము అని అంటే అది మనకు ఎంతవరకు ఇంపార్టెంట్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ అనేది వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు ఇప్పుడు ఒక వాచ్ తీసుకుంటున్నారు. నేను రెగ్యులర్గా చూస్తుంటానండి, ఎస్పెషలీ ది యంగ్స్టర్స్లో డ్రెస్కి సూటబుల్ వాచ్ వేసుకోవాలి ఖచ్చితంగా అనేసి ఒక 4-5 జతలు కొనుక్కొని పెట్టుకుంటారు. వాచ్ మనకు కావాల్సిందే టైం చూసుకోవడానికి, అది కూడా కన్వీనియంట్గా చూసుకోవడానికి మాత్రమే కావాలి. 4-5 జతలు అనవసరం మనకి. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్టాండర్డ్ కలర్ తీసుకున్నారనుకోండి, విచ్ కెన్ సూట్ వెల్ ఫర్ ఆల్ ది డ్రెస్సెస్ దట్ యు వేర్, సఫిషియంట్. సో అలా ప్రాపర్గా ప్లాన్ చేసుకోకుండా వాచ్లే 4-5 తీసుకొని, షూస్ కూడా ఒక 4-5 pairs, ఈచ్ షూ మళ్ళీ చూసుకుంటే ఈచ్ పేర్ విల్ బి అబౌట్ 5,000-6,000కి తక్కువ ఉండదు. మోస్ట్లీ మెన్ ఫుట్వేర్ చూసుకుంటే విమెన్ కూడా ఆల్మోస్ట్ అంతనే ఉంటుంది. సో ఇలా అన్నెసెసరీ ఖర్చులు పెట్టి ఇవన్నీ చేయటం వల్ల ఏంటంటే వి విల్ నాట్ బి ఏబుల్ టు సేవ్ మనీ ఆర్ హ్యావ్ సమ్ మనీ ఫర్ ఇన్వెస్ట్మెంట్. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ అండి. సో వీ హ్యావ్ టు స్టార్ట్ థింకింగ్ ఇన్ సచ్ ఎ వే, ఇది నాకు అవసరమా లేదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే అవసరము కొనండి తప్పులేదు, అనవసరంగా చేస్తున్నాను అని అంటే ఫ్యూచర్ లో వీ విల్ హ్యావ్ టు సఫర్ అండి దానివల్ల. అంటే ఇప్పుడు సేవింగ్స్ లో లాంగ్ టర్మ్ సేవింగ్స్ చేసుకోవాలంటే ఎలా అంటారు? సేవింగ్స్ కంటే కూడా లెట్ us కాల్ ఇట్ ఇన్వెస్ట్మెంట్ ఇఫ్ ఇట్ ఈస్ లాంగ్ టర్మ్. సో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడానికి చాలా వేస్ ఉన్నాయి మనకి. ఒకటి వచ్చేసి చాలా మంది అనుకుంటారు లైక్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ రియల్ ఎస్టేట్ లో ఇంకా ల్యాండ్ లో ఇన్వెస్ట్ చేయాలి అని అంటే నా దగ్గర ఉన్న తక్కువ అమౌంట్ సరిపోదు. ఐ షుడ్ హ్యావ్ ఇన్ lakhs అండ్ సమ్ టైమ్స్ ఈవెన్ crores లో కావాలి నాకు. అంత అమౌంట్ అక్యుములేట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి తర్వాత ఇన్వెస్ట్ చేశాను అని అంటే దట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ అండి. సో మనం ఏం చేయొచ్చు అంటే చిన్న అమౌంట్స్ తోటి వీ కెన్ స్టిల్ డూ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ వేరియస్ వేస్. కొన్ని సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి, అవి సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్. అయితే ఏమవుతుందంటే దాంట్లో మనకి పర్సెంటేజ్ అంటే రిటర్న్స్ అనేది కొంచెం తక్కువ. సో చిన్న లాజిక్ ఏంటంటే అది ఎంత సేఫ్ ఉంటుందో అంత తక్కువ రిటర్న్స్ ఉంటాయి మనకి, దాట్ వీ కెన్ గో బై. సో ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ లాంటివి తీసుకుంటే మనకి పర్ యానం చాలా తక్కువ ఉంటుంది, బట్ స్టిల్ ఇట్స్ అ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ బికాస్ ఎంతో కొంత ప్రోగ్రెస్ అనేది ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ టోటల్ అమౌంట్ మనకి. అలా చిన్న అమౌంట్స్ ఉన్నప్పుడు ఏంటంటే వీ కెన్ బైఫర్కేట్, అంటే అంతా ఫిక్స్డ్ డిపాజిట్ అనే పెట్టాల్సిన అవసరం లేదు. కొంచెం మనము షేర్ మార్కెట్ గురించి కూడా నేర్చుకోవాలి. ఫస్ట్ నేర్చుకుని దాంట్లో చిన్న అమౌంట్స్ తోనే స్టార్ట్ చేయాలి. చిన్న అమౌంట్స్ తో స్టార్ట్ చేసి షేర్ మార్కెట్ లో కొద్దిగా ఇన్వెస్ట్ చేసుకోవడము, లేదా మనకి ఇవి కూడా ఉంటాయి రికరింగ్ SIPs అవి ఉంటాయి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్, అలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి. ఇవన్నిటిని కూడా మనం యూజ్ చేసుకొని వీ కెన్ మేక్ షూర్ దట్ అవర్ మనీ ఈస్ గ్రోయింగ్. అయితే ఇక్కడ ఏంటంటే అంత మనీ ఒక దాంట్లో పెట్టడం అనేది నేను అడ్వైస్ చేయను. ఇట్ ఈస్ ఎలిమెంట్ ఆఫ్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది మళ్ళీ. సో మనం డివైడ్ చేసుకోవచ్చు, డివైడ్ చేసుకొని డిఫరెంట్ సెక్టార్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటూ డిఫరెంట్ వేస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే
అప్పుడు విల్ గెట్ అ ఫ్రూట్ఫుల్ రిజల్ట్ టు ఇట్. యాజ్ ఏ ఉమెన్గా, నాట్ ఓన్లీ ఉమెన్, ఈ రోజులో ప్రతి ఒక్కరు ఇండిపెండెంట్గానే ఉండాలనుకుంటున్నారు, కాకపోతే ఉండలేరు, అంటే కొందరు సపోర్ట్ ఉండదు చేయడానికి. సో అలాంటి వారు ఎలా వాళ్ళని వాళ్ళు మోటివేట్ చేసుకొని పైకి రావాలంటారు? మోటివేట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకవేళ ఎక్స్టర్నల్ సోర్సెస్ కోసం చూస్తున్నాము మోటివేషన్ కోసం అని అంటే ఖచ్చితంగా మోటివేషన్ దొరకదు మనకి ఎక్స్టర్నల్ సోర్సెస్ నుంచి. వాట్ ఐ సజెస్ట్ ఇస్ ఇంటర్నలీ యూ హ్యావ్ టు మోటివేట్ యువర్ సెల్ఫ్. ఏమి చేయాలనుకున్నా సరే మోటివేట్ చేసుకోవాలి. ఆ మోటివేట్ చేయడానికి మనకి మేజర్ థింగ్ ఏంటిది అని అంటే మనం ఒక ఎయిమ్ పెట్టుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమనుకుంటున్నానంటే ప్రాబ్లీ నెక్స్ట్ ఒక 4 years or 5 years లో ఒక ఫ్లాట్ కొనుక్కుందాం అనుకుంటున్నాను నేను. దట్స్ మై టార్గెట్. ఇప్పుడు నేను ఫ్లాట్ కొనుక్కోవాలి అనే టార్గెట్, బిగ్గర్ టార్గెట్ ని పెట్టుకొని ఇఫ్ ఐ స్టార్ట్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్, నా యాటిట్యూడ్ ఎలా అయిపోతుంది అంటే సపోజ్ ఇప్పుడు నేను ఒక 10,000 ఖర్చు పెట్టాలి, లేదా 5,000 ఖర్చు పెట్టాలనుకోండి. 5,000 ఖర్చు పెట్టాలి అని అంటే 60-70 lakhs ఫ్లాట్ కొందాం అనుకుంటున్నాను, ఈ 5,000 దాన్ని పెద్దగా ఏం ఇదవ్వద్ది అని ఖర్చు పెట్టేస్తాను నేను. ఆలోచించను, ఇది దానికి పనికి వస్తుంది కదా అనే థాట్ రాదు మనకి. కానీ మీరు అలా 5 years అనే లాంగ్ టర్మ్ బిగ్గర్ ప్లాన్ పెట్టుకునే కంటే షార్ట్ టర్మ్ ప్లాన్స్ పెట్టుకున్నారనుకోండి, యూ విల్ గెట్ మోటివేషన్ టు సేవ్ అండ్ రీచ్ యువర్ ఎయిమ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ ఎంత కాదన్నా నేను ఒక 50,000 సేవ్ చేయాలి ఆర్ దీనికి పక్కన పెట్టేసుకోవాలి ఫ్లాట్ కోసం అనేసి చిన్న టార్గెట్ 50,000 సేవ్ చేసుకుందాం అనుకుంటున్నాను. సపోజ్ మై సాలరీ ఇస్ అబౌట్ 80,000 or 90,000, 50,000 దీనికి ఎలకేట్ చేయాలి అనే థాట్ ఉంది అనుకోండి. అలాంటి కేసులో ఏంటంటే ఐ విల్ బి ఏబుల్ టు సేవ్. సపోజ్ ఫస్ట్ మంత్ లో ఒక 50,000 సేవ్ చేశాను అనుకోండి, నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అరే నేను ఐ విల్ బి ఏబుల్ టు రీచ్ దట్ టార్గెట్ బికాస్ 50,000 ఎవ్రీ మంత్ ఫర్ 5 years ఐ విల్ బి ఏబుల్ టు రీచ్ మై టార్గెట్ అన్నట్టు ఆ సింపుల్ క్యాలిక్యులేషన్ తోటి వీ కెన్ గో అట్ అనమాట. సో దాట్ వే మనం ఏంటంటే సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్గర్ ఎయిమ్ ని చూసి దాన్ని దృష్టిలో పెట్టుకునే కంటే కూడా గ్రిల్ డౌన్ యువర్ ఎయిమ్స్. చిన్న చిన్న ఎయిమ్స్ పెట్టుకోండి, అవి రీచ్ అవుతా ఉండండి. అది రీచ్ అవుతున్న ప్రతిసారి మన కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది. ఓకే, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.